హాయ్! ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. బాగా ఇవాళ అయితున్న న్యూసెన్స్‌కి అంటే అయిపోయింది. నిన్న అయిపోయింది. ఇవాళ కొంచెం బాగా హైప్ అయితున్న న్యూస్ మీద మన ఒపీనియన్ అంటూ చెప్దామని. అంటే ఏదైనా కొంచెం బాగా యూజ్ అయ్యేదైతే నేను చేస్తా. ఆల్రెడీ తెలుసు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇది అంటే నేను వన్ సైడ్‌గా చేస్తలేను. ఎవరిని ఉద్దేశపూర్వకంగా గానీ, వాళ్ళని కించపరచడం గానీ, మన వీడియోస్ ఎవరికీ జనరల్‌గా అనలైజ్ చేసి నా వంతు నా మైండ్‌కి తట్టింది మాత్రమే నా ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఓకేనా? ఇది నేనేమంటున్నా అంటే మొన్న రీసెంట్‌గా ఒక మూవీ రిలీజ్ అయింది. దానికి ఒక లేడీ చనిపోయింది. దాని మీద కేస్ అయింది. కాల్డ్ అంతా అయిపోయింది. అంటే నిన్న కొందరికి అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసిన తర్వాత కొందరు జైలుకెళ్ళిర్రు. బయటకొచ్చారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేమంటున్నా అంటే అభిమానం ఉండాలి. అభిమానం అందరికీ ఉంటది. మితిమీరిన అభిమానం ఉంటే ఇలాగే అయితే ఉంటది. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాల్సిన సిట్యుయేషన్ కాదు ఇది. ఇప్పుడు ఒకరిని తప్పు పట్టేంత తప్పు పట్టడానికి ఛాన్స్ ఉన్నా తప్పు పట్టలేము. వాళ్ళని తప్పు పట్టాలని అంటే ఈ 2 సైడ్‌లు అలా అయిపోయింది. దీనికి కారణం 2 సైడ్‌లో ఉంది. అంటే పర్సన్ కోల్పోయిన సైడు ఇలా అయిపోయిన ఈ అతి అభిమానము, అతి ఫ్యాన్స్ వల్ల అయిపోయిన కారణాలు, వీటి వల్ల జరిగిన ఒక నిండు ప్రాణము బలి, ఒక బాబు కోమా కొట్టుమిట్టాడుతూ అంటే అస్వస్థత ఉండి, దీనికి ఎవరిని నిందించడానికి ఇది లేదు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం గుణపాఠం అనేది ఆహ్, తెలిసింది. ఈ ఈరోజు ఈవినింగ్ దాకా జరిగిన మొత్తం అంటే మొత్తం ఇప్పుడు 10 డేస్‌లో జరిగిన 10, 15 డేస్‌లో జరిగిన పరిణామాలు మొత్తం ఆలోచించి లాస్ట్‌కి ఇవాళ జరిగిన మొత్తం కంక్లూజన్ తీస్తే అంటే సో, నేను చెప్తున్నాను కదా! నేను ఎవరిని వన్ సైడ్‌గా తీసుకుంటలేను. ఐ మీన్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మన మన లో మన మెంటాలిటీ వాళ్ళు ఎప్పుడైనా డబ్బున్నోళ్ళు ఎప్పుడైనా ఒకటే. డబ్బున్నోళ్ళు ఎప్పుడైనా ఒకటే వాళ్ళు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటారు. ఒకరికొకరు సో కాల్డ్ వాళ్ళెప్పటికీ ఒకటే. కులం ఉండదు వాళ్ళకి, మతం ఉండదు. డబ్బు అనేది ఒకటే మతం. వాళ్ళకి డబ్బు అనేది మతం ఒకటే. నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేసిన. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. డబ్బు అనేది ఒక్కటే మతము. డబ్బున్నోళ్ళు మాత్రమే వాళ్ళ మతంగా ఉంటారు. వాళ్ళు ఈ కులమా, ఆ మతమా, ఈ మతమా, ఈ కులమా వాళ్ళు ఇచ్చుకుంటారు, చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మనకు మాత్రమే రుద్దుతారు. పొలిటికల్ అయినా సరే, మన ఊర్లో పెద్దోళ్ళైనా సరే, బాగా ఉన్నోళ్ళు. అంటే మనకు మాత్రమే కులాలుంటాయి, మనకు మాత్రమే మతాలుంటాయి, మనకు మాత్రమే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది, మనకు మాత్రమే బిలో మిడిల్ క్లాస్. అబోవ్ మిడిల్ క్లాస్ దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అంటే కొంచెం 70% అలా వెళ్ళిపోయిన తర్వాత 60 దాటి 70% వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం కులాలు, మతాలు అతీతంగా కొంచెం ఉంటారు. వాళ్ళు కూడా ఒకటే. ఈ 50% బిలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళకు కులాలు అడ్డొస్తాయి, మతాలు అడ్డొస్తాయి, చేసుకోవడానికి, తినడానికి దేనికి చేసినా కులాలు, మతాలు అన్నీ అడ్డొస్తాయి. ఇదొక కేటగిరీ. ఇదొక పాయింట్ అయిపోయింది. ఈ పాయింట్‌లో ఒకటి ఆలోచించండి. ఇది మొత్తాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ జరిగిన సినారియోలో వన్ డే ఉండడానికి అందరూ ఏకధాటిగా ఆయన అంటే సో కాల్డ్ పర్సన్‌కి అందరూ సంఘీభావం చెప్తుర్రు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అని చెప్తుర్రు. అదే రోజు అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎవ్వరైనా అంటే లోకల్ చిన్న చిన్న వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసినోళ్ళు కొంతమంది మాత్రమే అయ్యో పాపం పాము చనిపోయింది అలా అయిపోయింది, ఇలా మూవీకెళ్ళడం వల్ల అయిందంట, ఇలా జరిగిందంట, అయ్యో పాపం అని కొంతమందే సానుభూతి చెప్పారు. కొంతమంది ఎందుకెళ్ళాలి, ఎందుకు చేయాలి అని
అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు యాజ్ పర్ యాజ్ పర్ లా ప్రకారం యాజ్ పర్ లా ప్రకారం పోలీసులు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న క్యాపబిలిటీలో వాళ్ళకున్న ప్రొసీజర్లో వాళ్ళు తీసుకెళ్ళారు. సో అదే సో కాడ జరగాల్సిన ప్రాసెస్తో జరిగింది. వన్ నైట్ ఉండంగానే అంత బాధ అనిపించింది అంతమందికి. ఒక్క నైట్ స్టే చేసి బయటికి రాగానే అంత బాధ అనిపించింది. మరి సో పర్సన్ కోల్పోయిన ఒక కొడుకుని కొట్టుమిట్టాడుతుంటే ఇంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అయ్యో పాపం ఎవరైనా రెస్పాన్స్ అయ్యి రారు. ఇంతమంది డబ్బున్నోళ్ళు, బీద కుటుంబం, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాపం ఏమీ తెలియక ఏదో మన కోసం మన మీద అభిమానంతో మన సినిమా ఇండస్ట్రీ అభిమానం మీద వచ్చి మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఎవరైనా అయ్యో పాపం మీరు ఇలా చేయకండి, మూవీకి రండి, మా మీద అభిమానం పెంచుకోండి, కానీ ప్రాణాలు పోయేదాకా చూసుకోకండి, మీకు అంత రద్దీగా ఉంటే నెక్స్ట్ డే చూడండి, అలా మీరు ఇలా అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిర్రా? ఇప్పుడు ఆయనకు అన్ని ఉన్నా కూడా అంతమంది పలకరించడానికి ఒక్క నైట్ స్టే చేసి బయటికి రాగానే అంతమంది పోయి పలకరిస్తారు. అయ్యో పాపం అరే సరే కాకపోవచ్చు, తప్పు ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది సెకండరీ పాయింట్. కానీ ఇంతమంది ఏదో ఆయన ఇప్పుడు రేపు ఇది చేసినట్టు. మరి ఆమె కూడా అమాయకంగా చావాలని అయితే పోలేదు కదా, చావాలని నన్ను తొక్కి చంపాడని అయితే ఆ గుంపులో దూరి చచ్చిపోలేదు కదా. ఇప్పుడు 2 పాయింట్లు ఉంది. ఆయన సైడ్ ఒక పాయింట్ ఉంది, ఆయన పాయింట్ వర్షన్ ఆయనకు ఉంది, ఈ సైడ్ ఈయన పాయింట్ ఈయన వర్షన్ ఉంది. కానీ సానుభూతి చూపించేటప్పుడు సోకాళ్ళు హయ్యర్ వాళ్ళు వాళ్ళ 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 తగ్గట్టు వాళ్ళ లెవెల్ తగ్గట్టు సానుభూతి చూపించుకున్నారు. అర్థమవుతుంది మీకు? ఇప్పటికైనా ఎవరైతే మూవీ లవర్స్ అయినా సరే దేని మీద అది ఎలాంటి దాని మీదైనా మక్కువ పెంచుకునేటప్పుడు సర్టెన్ లిమిట్ దాన్ని పెంచుకోండి. సర్టెన్ లిమిట్ దాకానే దాన్ని ఆ లిమిట్ దాకానే ఉండాలి. లిమిట్ క్రాస్ అయిందన్న తెలుసు కదా, బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు నీకు పైనుంచి గుండు పింతో గుచ్చుతారే తప్ప మాటలతో ఎందుకు పోవాలమ్మా ఇలాంటి మాటలే ఇలాంటివి ఉంటాయి తప్ప మీకు ఇది ఉండదు. చూడు వాళ్ళ పర్సన్ పోయినందుకు వాళ్ళు ఎంత కుమిలి ఎంతమంది సానుభూతి చూపిస్తారు చూడు. ఒక ప్రాణం పోతే సానుభూతి చూపించే వాళ్ళు సరే ఆయన ఏదో నష్టపరిహారం ఏదో ఇచ్చిండు, మేము ఉంటామన్నాడు, అంతవరకే. ఇప్పుడు ఆయనకైతే ఏం అయిపోలేదు కదా 1 నైట్లో. మరి ఇక్కడ అయిపోయింది. మరి ఇప్పటికైనా ఎవరైనా అంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు అంతా వాళ్ళ లెవెల్ తగ్గట్టు మాట్లాడుకుంటారు. వాళ్ళ రేంజ్ అంటారు కదా, మా రేంజ్కి తగ్గట్టు సానుభూతి రేంజ్ చూసి కూడా సానుభూతి చూపిస్తారు జనాలు. అందుకే వాళ్ళ అవసరానికి ఎలా వాడుకుంటారు మిమ్మల్ని, మీరు కూడా మీకు నచ్చినవి మాత్రమే అంటముంటనట్టు ఉండాలి. అతి ప్రేమతో పోతే మనకే నష్టం, ఎటు పోయినా మనకే నష్టం. కానీ సోకాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నష్టం, కానీ వాళ్ళకు రవ్వంతా కూడా పరగపడదు. ఇది ఆలోచించుకోండి. రవ్వంతా కూడా పరగపడదు. సోకాళ్ళు మీ ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయండి. ఇలా చాలామంది అభిమానుల వల్ల ప్రాణాలు పోయిన పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. చాలా క్షోభ అనిపించిన ఉన్నారు. ఏదైనా సరే మితిమీరిపోతే ఇలాగే ఉంటుంది. వాళ్ళకేం పరగపడదు. అయ్యో పాపం సానుభూతి చూపిస్తారు ఒక క్షణం. అదే వాళ్ళని వాళ్ళ సైడ్ చూడండి. ఇప్పుడు సో ఇంత కోల్పోయిన వాళ్ళకే సానుభూతి లేనివని ఒక నైట్ స్టే చేయడానికి ఎంత సానుభూతి వచ్చిందో చూడండి. అయ్యో పాపం మా 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 ఇండస్ట్రీ మీద ప్రేమతోనే కదా ఆమె వచ్చిందని అంతమంది ఎవరైనా అయ్యో పాపం ఎవరైనా ట్వీట్ చేసిరా కనీసం ట్వీట్ ఇచ్చుడు కాదు తర్వాత సంగతి. అది వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఉన్నట్టు మీ లెవెల్కి ఎవరి లెవెల్కి వాళ్ళు చూసుకోవాలన్నట్టు చూపిస్తారు. ఇక్కడ పైసా పరమాత్మ. అది అందుకే
మితిమీరి ఏదో ఆశపడతారో పిల్లలకి చిన్నప్పుడే ఏది మంచి ఏది చెడు చదువు రాకపోయినా తప్పలేదు. చదువు రాకపోయినా తప్పలేదు. పాతకాలం ఏదో సామెత ఉంటుంది, అది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అది క్యాస్ట్ మీద అలాంటి సామెత ఉంటుంది. ఏ క్యాస్ట్ అని నేను పేరు పెట్టి అలా చెప్పాల్సిన నా ఉద్దేశం కాదు. అలా సామెత కూడా ఈ సందర్భానికి చెప్పాలనుకున్నా కూడా చెప్పలేను. ఇది అలాంటి చదువు రాకపోయినా ఏం లేదు కానీ ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా బతకాలి అనేది ఈ కాలం పిల్లలకి చాలా ముఖ్యంగా చెప్పండి. ఇది తర్వాత ఏమంటారు, చేతులు కాలేక ఆడుకుని పట్టుకున్నట్టు ఏ తల్లిదండ్రులు ఇవి ఫస్ట్ చెప్పండి. నువ్వు చదవకపోయినా ఏం లేదురా నాన్న, ఇవి ఉంటాయి లైఫ్లో, ఇవి ఉంటాయి. చుట్టాలకి ఇచ్చేంత ప్రాధాన్యత పిల్లలకి ఇస్తలేరు ఈ మధ్య. చుట్టాలంటే పండుగల పబ్బాలకి ఇస్తారు కదా, మందులు, చిందులు, తాగుడు, గీవుడు, అలా లైఫ్లో కేటాయించినంత టైము పిల్లలకి మీ లైఫ్లో సంవత్సరానికి 2 గంటలు కేటాయించి ఇవి ఈ క్వాలిటీస్ చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు నేర్చుకోండి, తల్లిదండ్రులు నేర్చుకోండి. ఇది నేను ఎవరు చెప్పడానికి అంటారు. సరే మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. సో నాకు అనిపించింది పాపం ఇదే అంతా ఉన్న వాళ్ళకే ఇలా ఉంటుంది, అన్ని పలుకుబడులు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి, లేని వాళ్ళకి ఏది ఉండదు, ఓదార్పు కూడా ఉండదని అర్థం చేసుకోండి. ఉన్న వాళ్ళకి తప్పు ఉన్నా లేకున్నా దిట్టంగా ఉంటుంది. అన్ని సమకాలీన టైంలో సమకాలీన కరెక్ట్ టైంకి అన్ని సౌకర్యాలు అన్ని అన్ని దొరుకుతాయి టైంకి. లేని వాడికి టైంకి కూడు కూడా దొరకదు, ఆకలిస్తే అన్నం కూడా దొరకదు. ఇది ఆలోచించుకోండి. మితిమీరిపోతే ఇలాగే ఉంటుంది. ఇన్ని ఈ 10-15 రోజుల్లో జరిగిన సంఘటనలు ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ ఉంటుందో సమాజంలో. డబ్బున్నోడికి డబ్బు లేనోడికి మనం ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అని వాళ్ళు ఇండైరెక్ట్ చెప్తారు, మనం అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళు ఇండైరెక్ట్ ఇగో ఈ మేమే, మా వాడికి ఏమైనా జరిగితే మా వాళ్ళకి ఏమైనా జరిగితే మేమే, అది అందరు సమానం అని చేయదు. సరే ఉంటే ఉండొచ్చు, వాళ్ళది వాళ్ళది ఉండొచ్చు, మీది మనది మనకు ఉండొచ్చు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కానీ మానవత్వం కూడా ఎలా చూపిస్తారో కూడా చూసుకోవాలి. జాగ్రత్త. ది బెస్ట్. థ్యాంక్ ఈ వీడియో చూసి